ఫస్ట్ టైం నన్ను ఎత్తుకున్నప్పుడు నీకు ఎలా అనిపించింది డాడీ? ఆడపిల్ల అయితేనే. మరి పూర్ణ పుట్టినప్పుడు ఎలాగ అనిపించింది? హైదరాబాద్ నుంచి గౌన్ తెచ్చా ఫస్ట్ టైమా? అయ్యా అదే నేను నాన్నగారి కళ నీళ్ళు తిరుగుతుండే. మౌనంగా ఉన్నావే. మరి ఎప్పుడు ఎత్తుకున్నారు ఫస్ట్ టైం నన్ను? 5 నెలలనా? మరి ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు ఎలాగనిపించిందండి? హ్యాపీగానే. పూర్ణాన్ని ఎత్తుకున్నప్పుడు మరి మీరు మొత్తానికి మరి ఆడపిల్ల కావాలన్నారు. మరి ఆడపిల్ల పుట్టినప్పుడు ఎవరిని? పూర్ణని. మరి రేపు పొద్దున మీ మనవాడిని ఎత్తుకుంటారా? మరి అప్పుడు దాకా ఎలాగ ఉయ్యాలు ఎట్టి తిప్పుతారా అంటే? మరి మనవరాలు కావాలా మనవడు కావాలా? మనవడే. మనవరాలు అయితే ఏం చేస్తారు? పాపరాయుడే. మినీ రాంబాబు అయితే మళ్ళీనే. లక్ష్మి గారు హాయ్. ఫస్ట్ టైం సాయిని ఎత్తుకున్నప్పుడు మీకు ఎలా అనిపించిందండి? బాగానే అంటే ఇంకా సంతోషానికి పర్యాయ పదాలు అడగలేదండి. ఇంకెంతేనా? ఏదైనా చెప్తారనుకున్నాను. పూర్ణాన్ని ఎత్తుకున్నప్పుడు ఎలాగనిపించింది? ఏంటి మమ్మీ? ఎవరిని? పూర్ణనే. నిన్నే. ఇంతకీ మీకు మనవడు కావాలా మనవరాలు కావాలండి? ఎవరైనా పర్వాలేదు. పోనీలండి అయితే. కాకపోతే మీ మొక్కలో మనవడు అయితే కొంచెం చిరునవ్వు వస్తుంది ఏంటి? ఎవరైనా ఓకే. పలానా అని లేదు. మరి మనోడిని ఎత్తుకున్నప్పుడు ఎలాగనిపిస్తుంది మీకు? అప్పుడు చెప్తారా? మా అయితే ఒక నెలలో మళ్ళీ మీ మనవన్న మనవరాలను ఎత్తుకోపోతున్నారు. ఎలా అనిపిస్తుంది? సాయిగాన్ని ఎత్తుకున్నప్పుడు సంతోషంగానే ఉంది. పూర్ణాన్ని ఎత్తుకున్న డబల్ హ్యాపీనెస్. మరి మరి మాకేం వస్తున్నారు స్వీట్స్? అప్పుడు పెట్టే. ఇంకేంటంటే ఫస్ట్ బేబీ. ఇంకా పాప పుట్టినప్పుడు ఇంకా ఆనందంగా ఉంది. మీ మామయ్య అయితే మరి పాపే కావాలని చెప్పి చాలా మంది భోజనాలని బాగా అట్టాసంగా బాగా చేశారు. పాప కావాలన్నా పాప పుట్టాక పాపకే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి ప్రశ్నలు ఎత్తుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంతా కొంచెం ఇబ్బంది పడినా పాప కదా అందుకనే చాలా ఆనందంగానే ఉండేది. ఇదే డైలాగ్ ఎక్కడ రిపీట్ అయినట్టు ఉందండి. అంటే వీళ్ళు కాపీ పేస్ట్ కొట్టారా లేదా మా వీడియో కానీ చూసారా? ఏమో నా చూడలేదు కానీ చిన్నప్పటి నుంచి దానికి మళ్ళీ అప్పుడప్పుడు నేను కూడా అదే ఫీల్ అవుతాను దగ్గర చూసినప్పుడు. ఇప్పుడు మనవడు కావాలా మనవరాలు కావాలా? ఏదైనా పర్వాలేదా? ఎవరైనా పర్వాలేదు. మనవడైతే ఎలా ఫీల్ అవుతారు, మనవరాలు అయితే ఎలా ఫీల్ అవుతారు? మనవడైతేనే బాగుంటుంది అనుకుంటా. మనవరాలు అయితే తర్వాత అయితే మనవడు పుడితే హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే. మాయగారు ఫస్ట్ టైం రవిని ఎత్తుకున్నప్పుడు మీకు ఎలా అనిపించిందండి? అలా చెప్పండి మీకు ఎలా అనిపించింది?
ప్రసిందని ఎన్ని నెలలకి ఎత్తుకున్నారు ఏమన్నా గుర్తుందా? అసలు ఎత్తుకోలే, అసలు ఎత్తుకోలేదు అత్తమ్మా. లేదు చక్కెర ఒకటి, దాన్నేమో చక్కెర ఎత్తుకొని వీళ్ళేమో చేతితో పట్టుకుంటున్నా మరి వీళ్ళిద్దరు మోసుకొని ఉండడమే. సన్నగా ఉండేవారు అంటారు. ఇప్పుడు మేము మనవరాలను ఎత్తుకుంటారు మరి. బుజ్జిగా లావుకుంటే ఎత్తుకుంటారా? ఈ లెక్కన సన్నంగానే మా వాళ్ళు కూడా ఈ లెక్కని తొండవాన్న తొండటూ.